హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి క్యాబేజీ ఫ్రెండ్స్, క్యాబేజీ ఫ్రై చేస్తున్నాను. అరబ్బేలు అనుకుని మల్ఫూఫ్ అంటారు, మనం వండుకొని తెలుగులో క్యాబేజీ అంటాము, లేకపోతే గోసుపువ్వు అంటాము. రకరకాలుగా పిలుస్తారు, ఎవరు ఏ పక్క పిలిచినా పేరేమో తేడాలు ఉంటాయి. ఇది క్యాబేజీ 1 కిలో ఉంటుందేమో, చిన్నదే కానీ దాన్ని సన్నగా కట్ చేసుకొని బాగా కడిగి పక్కన పెట్టేసుకొని తిరువాతకు ఉల్లిపాయ, కరివేపాకు, ఒట్టిమిరపకాయ, తిరువాత గింజలు అవన్నీ రెడీ చేసుకొని స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద కళాయి పెట్టేసి కళాయిలో నూనె వేడికి అయిపోతేనే ఇవన్నీ వేసేసినాను. అన్నీ వేసేసి ఫస్ట్ తిరువాత గింజలు వేసి తర్వాత ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఒట్టిమిరపకాయలు ఇవన్నీ వేసి వేయించుకుంటున్నాను. మరి ఎక్కువ అవసరం లేదు, వేగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది మనం క్యాబేజీ ఉడకాలి కాబట్టి క్యాబేజీ ఫ్రై అయ్యేలోగా అది కూడా వేగిపోతుంది, ఉల్లిపాయలు అవన్నీ వేగిపోతాయి. ఇప్పుడు కడిగి పెట్టుకొని ఒక వడగిన్నెలో వేసి పెట్టుకున్నాము క్యాబేజీ, అది తీసుకుని వచ్చి తిరగబాతలో వేసేసి కలుపుకుంటే సరిపోతుంది. తిరగబాతలో వేసేటప్పుడు ఫోన్ పక్కన పెట్టేసి అదంతా కళాయిలో వేసేసి పసుపు నుంచి ఉప్పు వేసి బాగా కలుపుకున్నాను. ఎందుకంటే పసుపు ఉప్పు వేసినామంటే తొందరగానే ఇది మగ్గుతాయి, మంచి కలర్ అనేది వస్తుంది. ఇలా అన్నీ కలిపేసుకున్నాక ఇలా రెడీ అయిపోయింది. పసుపు ఉప్పు వేసేసినాక ఇలా కలుపుకొని తర్వాత వచ్చేసి పక్కన దోశ పోసుకుంటూ ఉన్నాను, గుడ్డు దోశ. ఇవన్నీ కలుపుకున్నాక మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసి కాసేపు బాగా ఏగనియాలి. మళ్ళీ అప్పుడప్పుడు మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది, మాడిపోతుంది. అది మాడకుండా ఉండడానికి అడుగంటడం కన్నా ఉండడానికి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకొని ఉండాలి. ఇది ఎగిపోయేలాగా మనం టిఫిన్ రెడీ చేసుకున్నామని దోశ రెడీ చేస్తున్నాను. నేను పెట్టే వీడియోలు చూస్తున్నారా లేదో తెలియడం లేదు, సబ్స్క్రైబర్లు పెరగడంలా కొంచెం సపోర్ట్ అండి ఫ్రెండ్స్. లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబర్లు చేసుకోండి. ఇప్పుడు ఈ క్యాబేజీ అంతా ఉడికిపోయి బాగా మంచి కలర్ వచ్చేంతవరకు వేగిపోయింది. ఇప్పుడు మనం దీనికి కావాల్సినవి పప్పుల పొడి నుంచి మిరప్పొడి. పప్పుల పొడి అంటే మీకు అందరికీ తెలిసిందో లేదో తెలియదు, పుట్నాల పొడి అంటారు, తెల్ల పప్పుల పొడి, పుట్నాల పొడి, మిరప్పొడి వేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని అంతా అవన్నీ కలుపుకొని అన్నంలోకి ఏమైనా తిన్నా సరిపోతుంది, లేదంటే రసం పెట్టుకొని నంచుకున్నా తిన్నా సరిపోతుంది. ఇలాగే చేశాను. అన్నంలో కలుపుకొని తింటా అంటే సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఒకసారి ఎలా ఉందో ట్రై చేసి చూడండి, చెప్పండి ఫ్రెండ్స్. ఓకే మరి బాయ్.